హలో వ్యూయర్స్, హాలిడేస్ వస్తే చాలు ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఇది అది చూడాలి అని చెప్పి చాలా ఉంటుంది కదా. ఇంకా చాలా మందికి అయితే కంట్రీస్ అన్నీ కూడా తిరిగి చూడాలని కూడా ఉంటుంది, అంటే వరల్డ్ టూర్ చేయాలని కూడా ఉంటుందన్నమాట. కానీ అది అందరికీ ఎలా సాధ్యమవుతుంది చెప్పండి, కాదు కదా. సో అలాంటి వాళ్ళ కోసం మన యుఏఈలో ఒక ఆల్ ఇన్ వన్ డెస్టినేషన్ ఒకటి క్రియేట్ చేశారనమాట. దాన్నే గ్లోబల్ విలేజ్ అంటారు. ఎవ్రీ ఇయర్ 10 మిలియన్ విజిటర్స్ దాకా వస్తారంట ఇక్కడికి. ఇప్పటికీ 29 ఇయర్స్ నుంచి అది ఆర్గనైజ్ చేస్తున్నారు. అంటే 1996లో ఫస్ట్ టైం దీన్ని ఆర్గనైజ్ చేశారనమాట. యుఏఈ గురించి, దుబాయ్ గురించి, ఇక్కడ ఉన్న ప్లేసెస్ గురించి తెలిసిన వాళ్ళు, ఒక ఐడియా ఉన్న వాళ్ళకైతే ఈ గ్లోబల్ విలేజ్ తెలియంది ఏమీ కాదు. ఇదే ఇక్కడి బిగ్గెస్ట్ డైనింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అట్రాక్షన్ అనమాట. ఇదేమి 365 డేస్ ఏమీ ఉండదండి, జస్ట్ అక్టోబర్ నుంచి మే దాకా ఉంటుందన్నమాట. అంటే వింటర్ సీజన్లోనే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం, చూడని వాళ్ళ కోసం ఒక ఇంట్రొడక్షన్ లాగా నేనైతే వ్లాగ్ తీసుకుని వచ్చేసాను. సో ఈ గ్లోబల్ విలేజ్ స్పెషాలిటీస్ ఏంటి, ఎప్పుడు రావచ్చు, ఎవరు రావచ్చు, ఇక్కడికి వచ్చినప్పుడు ఏవేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏవేవి చూడొచ్చు, ఏవేవి ట్రై చేయొచ్చు అనేది అన్నీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. ప్లీజ్ లైక్ ద వీడియో. సో ఇక్కడి నుంచి మన గ్లోబల్ విలేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదే గ్లోబల్ విలేజ్ ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అయిన తర్వాత కూడా ఎంత దూరం వచ్చాం కదా, ఎంత తిరుగుతున్నాం కదా. ఇదంతా కూడా జస్ట్ ఒక ఆర్గనైజ్డ్ పార్కింగ్ కోసం అనమాట. జస్ట్ పార్కింగ్ స్పేసే ఎంత ఉంది అంటే ఈ గ్లోబల్ విలేజ్ ఎంత ఉంటుందో మీరే ఒక ఐడియా తెచ్చుకోండి. ఎక్కడ ఆగకుండా జస్ట్ ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయి అని చెప్పి జస్ట్ ఎక్స్ప్లోరేషన్ కోసమే ఒక 3 to 4 hours అయితే పడుతుందన్నమాట ఈ గ్లోబల్ విలేజ్ చూడడానికి. ఎలాంటి వెహికల్స్, సైకిల్స్, స్కూటర్స్ ఏవి కూడా ఇక్కడ లోపలికి అలో లేదు, జస్ట్ బై వాక్ వెళ్లాల్సిందే. సో నెక్స్ట్ వెళ్ళాలనుకునే వాళ్ళు మంచి షూస్ తీసుకోండి, బాగా మీకు కంఫర్ట్ ఉండేవి. అండ్ పిల్లలు ఉన్న వాళ్ళు స్ట్రోలర్ మాత్రం మర్చిపోవద్దు. స్ట్రోలర్ లేని వాళ్ళకు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత మనం స్ట్రోలర్ రెంట్కి తీసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ కూడా ఉంది, సో ప్రాబ్లం ఏం లేదు. సో మొత్తానికి మేమైతే గ్లోబల్ విలేజ్ రీచ్ అయిపోయాము. చూసారు కదా ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదంతా కూడా పార్కింగ్ అనమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత విజిటర్స్ లేరు, కొంచెం తక్కువే ఉన్నారనమాట. కాకపోతే మేము గ్లోబల్ విలేజ్ వచ్చిన తర్వాత ఎండ్లో వెళ్ళామన్నమాట. సో దానివల్ల క్రౌడ్ కొంచెం తగ్గినట్టుంది. ఇప్పుడు మాత్రం ఇది స్టార్టింగే కాబట్టి చాలా మంది జనాలు ఉన్నారు అసలు. యాక్చువల్గా అయితే ఇప్పుడు కూడా మేము గ్లోబల్ విలేజ్ వెళ్ళాలి అని చెప్పి బయలుదేరలేదు ఇంటి నుంచి, రివర్ ల్యాండ్ వెళ్దామని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాము. కాకపోతే మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది కదా, అక్కడ వ్యూస్ మిస్ అయిపోతామేమో, డే టైం వ్యూస్ అంతా కూడా. నెక్స్ట్ డే వెళ్దాము, ప్రస్తుతానికి ఇంకెక్కడికైనా వెళ్దాము అని అనుకుంటూ ఈ గ్లోబల్ విలేజ్కి వచ్చేసామన్నమాట. ప్యూర్లీ అన్ప్లాన్డ్ విజిట్ అనమాట ఇదైతే. లేకపోతే ఈసారి కూడా లాస్ట్ టైం లాగా ఎండ్ ఆఫ్ ద సీజన్లో వెళ్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట. సో ఏదేమైనా ప్రస్తుతానికి గ్లోబల్ విలేజ్ అయితే వచ్చేసాము. చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నాకైతే ఈ ఎంట్రన్స్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఏదో ఒక ఐలాండ్లో, కొత్త ఐలాండ్లోకి, ఏదో డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అసలు ఈ కన్స్ట్రక్షన్స్, ఆ డిజైన్స్, ఆ లైట్స్ ఇవంతా చేసిన వాళ్ళని మెచ్చుకోక తప్పదన్నమాట. అలా ఉంటుంది. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. టికెట్స్ బుక్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మేమైతే ఆన్లైన్లోనే బుక్ చేసుకొని వచ్చేసాము. ఇక్కడ మన బ్యాగేజ్ అంతా చెక్ చేసి స్కాన్ చేసి పంపిస్తారనమాట. అంటే బయట ఫుడ్ అయినా కానీ, ఏదైనా డ్రింక్స్ అయినా కానీ ఏవి లోపల అలో ఉండదు. లోపలే అన్నీ అవైలబిలిటీ ఉంటాయన్నమాట. ఏది లేదు అని చెప్పడానికి లేదు, అన్నీ ఉంటాయన్నమాట. అండ్ టికెట్స్ ప్రైస్ వచ్చేసి వీక్ డేస్లో 25 dirhams, వీకెండ్స్లో 30 dirhams అనమాట. అంటే సండే టు థర్స్డే వచ్చేసి 25 dirhams, ఫ్రైడే అండ్ సాటర్డే వచ్చేసి 30 dirhams అనమాట. ముందే ఆన్లైన్లో ప్రీ బుక్ చేసుకుంటే ఇక్కడ వచ్చి క్యూలో నించునే అవసరం ఉండదన్నమాట. ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి అంటే వీళ్ళకి ఒక సపరేట్ యాప్ ఉంది, గ్లోబల్ విలేజ్ యాప్. దాంట్లోకి వెళ్ళి మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ టికెట్స్ బుక్ చేసుకోవడంలో కూడా ఆన్ ట్యూస్డే ఓన్లీ ఫర్ లేడీస్, కపుల్స్ అండ్ ఫ్యామిలీస్ కోసం అనమాట. ఆ డే అయితే క్రౌడ్ చాలా తక్కువ ఉంటుందంట. ఇక రిమైనింగ్ డేస్లో అయితే అంత నార్మల్ క్రౌడ్ ఉంటుంది.
కాకపోతే వీకెండ్స్లో అయితే మరీ ఎక్కువ ఉంటుంది. మేము వచ్చింది వీకెండ్లో అనమాట. చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది, అసలు చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది అనమాట. ఇక ఈ గ్లోబల్ విలేజ్కి వచ్చిన తర్వాత ఈ లైట్స్ ఆర్చ్ అయితే నాకు ఫేవరెట్ అయిపోయింది. లైట్స్ ఆర్చే కదా, ఎక్కడైనా ఉంటాయి కదా అని అనుకుంటున్నారు కదా, నిజమే, లైట్స్ ఆర్చే. జస్ట్ నాకు కూడా ఇంతకు ముందు అంత లేదు, కాకపోతే ఈ గ్లోబల్ విలేజ్కి వచ్చిన తర్వాత నుంచే నాకు ఎందుకో చాలా ఇష్టం ఏర్పడింది అనమాట. ఏదో ఒక స్పెషల్ లాగా అనిపిస్తుంది. మా పిల్లలు కూడా ఈ స్పాట్లో కొంచెం ఫ్రీగా ఉంటారనమాట, ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ కూడా తక్కువ ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా కొంచెం ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది అనమాట. అంటే మనకి పవిలియన్స్, కంట్రీస్ అంటే మనకు అర్థమవుతుంది కాబట్టి తెలుస్తుంది, చూస్తాము, వాళ్ళకేం అర్థం కాదు కదా. సో ఇక్కడ కొంచెం ఎంజాయ్ చేస్తారనమాట వాళ్ళు. నాకైతే వీటి మధ్యలో నుంచి వెళ్ళాలంటే చాలా ఇష్టం అనమాట, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. మీలో కూడా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఒపీనియన్లో అయితే ఈ గ్లోబల్ విలేజ్ చూడడానికి ఒక రోజు సరిపోదు. అంటే ఈవినింగ్ 4 నుంచి ఓపెన్ చేస్తారనమాట, నైట్ 12 దాకా ఉంటుంది. ఈ టైంలో అయితే నాకు అన్నీ కూడా కవర్ చేయాలంటే పాసిబుల్ కాదు. ఇక ఆఫ్కోర్స్ తిరిగే వాళ్ళని చూసే వాళ్ళని బట్టి ఉంటుంది. అలా చూసుకుంటూ ముందుకు వస్తుంటే ఇక్కడ కిడ్స్ థియేటర్ అని ఒకటి ఉందన్నమాట. అక్కడ ఏంటంటే చిన్నపిల్లలకి షోస్, లైవ్ షోస్ కండక్ట్ చేస్తారు. మ్యాజిక్ అని, డాన్స్ అని, ఇంకా ఏమన్నా యాక్ట్స్ అని చెప్పి అలాగా అన్నీ కూడా ఫ్రీ షోసే జరుగుతాయి. మేము వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఒకటి జరుగుతూ ఉండింది, మేము కూడా వెళ్ళి జాయిన్ అయ్యామన్నమాట. అంటే ఒక చిన్న థియేటర్ లాగా, ఓపెన్ థియేటర్ లాగా ఉంటుంది. ఆ లైవ్ పర్ఫార్మెన్స్ జరిగేటప్పుడు ఆ పర్ఫార్మెన్స్ మ్యూజిక్ని బట్టి యాంబియన్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. చూసారు కదా, బబుల్స్ వచ్చి ఎంత బాగా అరేంజ్ చేశారో. మేము వెళ్ళిన తర్వాత అయితే 3 షోస్ జరిగాయి అనమాట. ఒకటి వచ్చేసి ఇది డాన్స్, ఇంకొకటి వచ్చేసి బాలీవుడ్ వర్క్ షాప్ అని చెప్పేసి డాన్స్ నేర్పించారనమాట చిన్నపిల్లలకి. కొంచెం అంటే జస్ట్ ఒక 15 మినిట్స్ అలా జరిగింది. అది ఎలా ఏంటి అని చెప్పి ఒక ఐడియా కోసం మీరు కూడా చూసేయండి. Bollywood dance routine. So who wants to join in? Who wants to join in, kids? Okay, come down then. What about Ria? Who wants to join in for the workshop? Let's go. It will be fun. Let's go, kids. ऐसी जाते हैं? Hey. Hello, kids. चलो डांस सिखाते हैं. Like that? Okay, so we have to clap bigger for 4 times. Okay? So let's clap. 5, 6, 7, go. Clap. 1, clap. 2, clap. 3, clap. 4. How many times we did it? Is it? Okay. So let's move ahead. 7, 8. Okay? But I think you guys have enjoyed 3. Now ऐसी stop करो. there. And you have to say, what? I am cute. You have to say, I am cute. Okay? Let's do this again. 5, 6, 7, go. Window 1, window 2.
సో అలా ఒక 30 to 40 మినిట్స్ దాకా మేము అక్కడే కూర్చొని షోస్ ఎంజాయ్ చేసామన్నమాట. మా పిల్లలు కూడా బాగా ఎంటర్టైన్ అవుతూ ఉంటే మేము అక్కడే కూర్చున్నాం అనమాట, రిలాక్స్ అయ్యాము. నాకైతే ఆ రోజు ఆ పర్ఫార్మెన్సెస్, ఆ యాక్ట్స్ చూసి ఇంత పేషెన్స్, జస్ట్ మనకి ఒక 10 మినిట్స్ అట్లా ఎంటర్టైన్ చేయడానికి ఎంత కష్టపడి వస్తారు కదా, ఎంత వాళ్ళు సాక్రిఫైస్ చేసి వచ్చుంటారు అని చెప్పేసి అనిపించింది అనమాట. వాళ్ళ గ్రేట్నెస్ ఏంటో అర్థమైంది. అంటే మనం టీవీస్లో అలా చూసిందే, కానీ రియల్గా లైవ్లో చూస్తే ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమైందనమాట. జస్ట్ కదలకుండా కూర్చొని చూసి ఇది బాగాలేదు ఇది బాగుంది అని చెప్పడం చాలా ఈజీ కదా, కానీ అక్కడ దాకా వాళ్ళు ఎంత కష్టపడి వచ్చి చేశారు అంటే అదే చాలా గ్రేట్. ఆ తర్వాత మాకైతే ఆకలి స్టార్ట్ అయిపోయింది, ఏమైనా తిందాము అని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది వచ్చేసి ఫుడ్స్ కోర్ట్ లాగా అనమాట. నేను ఇక్కడ చూపిస్తుందంతా కూడా జస్ట్ బయట నుంచి ఓవరాల్గా బయట ఉండే ఓపెన్ గ్రౌండ్ మాత్రమే అనమాట. ఏ పవిలియన్లోకి, ఏ కంట్రీలోకి నేనైతే ఎంటర్ కాలేదు. అలా ఎంటర్ అయితే అది ఒక్కొక్కటి డీటెయిల్గా చూపించాలంటే మాత్రం ఒక వ్లాగ్ సరిపోదు. మీకు జస్ట్ ఒక ఐడియా కోసం నేను చూపిస్తున్నాను. ఇలా రైడ్స్ కూడా ఉన్నాయి, చాలా రైడ్స్ ఉన్నాయి, అంటే ఒక 40-45 అలా ఉన్నాయంట. పిల్లలు కాకుండా కొంచెం అడ్వెంచరస్ ఉన్నవాళ్ళు ఈ రైడ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఈ పవిలియన్స్లోకి, కంట్రీస్లోకి లోపల ఎంటర్ అయిన తర్వాత ఏముంటాయి అంటే ఆ పర్టికులర్ కంట్రీస్వి, ఆ పవిలియన్స్కి సంబంధించి ఏదైనా మనం షాపింగ్ చేయొచ్చు అనమాట. షాపింగ్ అయినా కానీ డిఫరెంట్ యాక్ట్స్ ఉంటాయి, అవైనా కానీ ట్రై చేయొచ్చు. ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ట్రై చేయొచ్చు అనమాట. హ్యూజ్ ఉంటాయి. జనరల్గా అయితే యూఏఈలో నార్మల్గా కూడా అన్ని అవైలబిలిటీ ఉంటాయి అన్ని కంట్రీస్ వాళ్ళకు కూడా. కాకపోతే ఈ గ్లోబల్ విలేజ్ స్పెషాలిటీ ఏంటంటే అన్నీ ఆథెంటిక్ ఉంటాయి అన్నమాట. సేమ్ వాళ్ళ కంట్రీలో తింటే ఎలా ఉంటాయో, ఎలా ట్రై చేస్తే ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయన్నమాట. అది ఈ గ్లోబల్ విలేజ్ స్పెషాలిటీ. అది కూడా ఏదో ఒక వరల్డ్ టూర్ చేసినట్టే ఉంటుందన్నమాట, ఒక మినీ వరల్డ్ టూర్ చేసినట్టు ఉంటుంది. అంటే అన్ని కంట్రీస్వి పక్క పక్కన కన్స్ట్రక్షన్స్ ఉంటే ఎంత మంచి ఫీలింగ్ ఉంటుంది కదా. సో అది ఈ గ్లోబల్ విలేజ్ స్పెషాలిటీ అనమాట. అండ్ ఫైనలీ ఎట్టకేలకు మేము ఇక్కడ టర్కిష్ క్యూజిన్ బాగుంటుంది అని చెప్పి విని అది ట్రై చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఫుడ్ అయితే తెచ్చేసుకున్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏది షాపింగ్ చేయాలన్నా కానీ క్లాత్స్, వేరే వేరే వస్తువులు అయితే తెలియదు, కానీ ఫుడ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. అండ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ వచ్చింది. ఇక ఫుడ్ అయితే తెచ్చేసుకొని ఇట్లా గ్రౌండ్లోకి వచ్చేసాము కూర్చొని తిందామని చెప్పేసి. పిల్లలు కూడా ఉన్నారు కదా. ఇంకా అది తిని అయిపోయిన తర్వాత ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే వచ్చేసి ఫైర్ వర్క్స్ జరుగుతాయి అన్నమాట 9 o'clockకి. ఆ ఫైర్ వర్క్స్ అయిపోయాక ఇదైతే మెయిన్ స్టేజ్ అనమాట. ఇక్కడ మెయిన్ పర్ఫార్మెన్సెస్ జరుగుతాయి. ఇక్కడ లాస్ట్ టైం షారూఖ్ ఖాన్ కూడా వచ్చారంట. మేము వెళ్ళినప్పుడు కూడా ఏదో బాగా మేజర్ పర్ఫార్మెన్స్ ఒకటి జరుగుతూ ఉండింది, కాన్సర్ట్ ఒకటి జరిగింది, ప్లస్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఒకటి జరిగిందనమాట. ఈ హోల్ స్పేస్లో అన్నీ కలిపి 2000+ రెస్టారెంట్స్, కెఫేస్, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయంట. ఇక ఎంత పెద్ద స్పేసో మీరే ఇమాజిన్ చేసుకోండి. మా ట్రిప్ అయితే అయిపోయింది. ఇక రిటర్న్ అయిపోదామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా ఎంత కలర్ఫుల్ ఉందో అసలు. ఈ విజిట్లో అయితే నేను ఫుల్లీ ఎంజాయ్ చేయలేకపోయాను అనమాట ఈ క్రౌడ్ వల్ల. చూసారు కదా ఎంత ఫుల్ ఉన్నారో జనాలు అసలు. నన్ను అడిగితే లాస్ట్ టైం మేము ఎండ్ ఆఫ్ ద సీజన్లో వెళ్ళినట్టు వెళ్తే చాలా బెటర్ అనిపిస్తుంది. అంటే అట్రాక్షన్స్ సేమ్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు వెళ్ళినా అంత తొందర ఏం లేదు, ఎప్పుడైనా వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో అదండి ఇవాల్టి మన వ్లాగ్లో గ్లోబల్ విలేజ్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్, ఎలా వెళ్ళాలి, ఎంత ఛార్జెస్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి అని చెప్పి అన్నీ తెలుసుకున్నారు కదా. సో మీరు కూడా ఎప్పుడైనా యూఏఈ వచ్చినా కానీ, దుబాయ్ వచ్చినా కానీ, ఎప్పుడైనా ప్లాన్ చేసినా కానీ ఇక్కడికి మాత్రం తప్పకుండా రండి. ఇదే బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ డెస్టినేషన్ అనమాట యూఏఈలో. నెక్స్ట్ టైం ఇంకొక మంచి ప్లేస్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి ఇంకొక బ్లాగ్తో వచ్చేస్తాను. అప్పటిదాకా టేక్ కేర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. Thanks for watching.